ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ గోదావరి జలాలతో నిండుకుండలా మారనుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రాజెక్టు పనులకు లైన్ క్లియర్ అయింది. ఖమ్మం భద్రాద్రి జిల్లా రైతాంగానికి దశాబ్దాల కల నెరవేరే రోజు వచ్చేసింది. గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజ్ పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతుల పేరుతో 3 ఏళ్లుగా నిలిచిపోయిన పనులకు ఢిల్లీ వేదికగా సర్వ హక్కులు లభించాయి. ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు 100కు 100% చెల్లుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు ఇవ్వడంతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పాపురం మండలం కుమ్మరిగూడెం అమ్మగారిపల్లి గ్రామాల దగ్గర నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజ్ పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు 2026 జూలై 29న సంచలన తీర్పునిచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన స్టేను అధిగమిస్తూ గతంలో లభించిన పర్యావరణ అనుమతులు చట్టబద్ధంగా చెల్లుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అస్వాపురం మండలం కుమ్మరిగూడెం అమ్మగారిపల్లి గ్రామాల సరిహద్దుల్లో సుమారు 150 ఏళ్ల నాటి పాత దుమ్ముగూడెం ఆనకట్టుకు దిగువన ఈ సీతమ్మ సాగర్ బ్యారేజ్ను ప్రతిపాదించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేలా సుమారు 19,954 కోట్ల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుబంధంగా గోదావరి జలాలను గరిష్టంగా వాడుకునేందుకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ పనులను వేగవంతం చేశారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న క్రమంలోనే ప్రాజెక్టుకు ఊహించని బ్రేకులు పడ్డాయి. పర్యావరణ అనుమతులు ముందస్తుగా తీసుకోకుండానే పనులు ప్రారంభించారని, నిర్వాసిత రైతులకు సరైన పరిహారం ఇవ్వలేదని, గ్రామ సభల ఆమోదం లేదంటూ దుమ్ముగూడెం, చల్ల మండలాలకు చెందిన కొంతమంది రైతులు జాతీయ హరిత ట్రైబ్యునల్ని ఆశ్రయించారు. పరిశీలనకు వచ్చిన ద్విసభ్య కమిటీ నివేదిక ఆధారంగా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఎన్జీటీ 2024లో ఈ ప్రాజెక్టు పనులపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు గతంలో 54 కోట్ల భారీ జరిమానా కూడా విధించారు. దాంతో దాదాపు 56% పైగా పూర్తయిన సీతమ్మ సాగర్ పనులు 3 ఏళ్లుగా నిలిచిపోయాయి. వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క చుక్క నీరు వాడుకోలేని దుస్థితి ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టు చిక్కుముడులు విప్పడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని రంగంలోకి దించారు. ఎన్జీటీ స్టేను సవాల్ చేస్తూ పర్యావరణ అనుమతుల రక్షణ కోసం సుప్రీంకోర్టులో సుదీర్ఘ పోరాటం చేశారు. దీంతో జూలై 29న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం 2021లో తెచ్చిన పోస్ట్ ఫ్యాక్టో ఆఫీస్ మెమొరాండం చెల్లదని కొట్టివేసినప్పటికీ ఆ ఉత్తర్వుల ఆధారంగా ఇప్పటికే సీతమ్మ సాగర్కు మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ చట్టబద్ధంగా చెల్లుతాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తు ప్రాజెక్టులకే వర్తిస్తుందని, నిర్మాణంలో ఉన్న సీతమ్మ సాగర్కు ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పడంతో ప్రాజెక్టుకు లీగల్ ప్రొటెక్షన్ లభించింది.